నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాశే. B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ ప్రపంచంలోనే అత్యంత భయంకర యుద్ధ విమానం. అమెరికా స్పెషల్ ఫైటర్ జెట్ B2 ఫ్లయింగ్ వింగ్ డిజైన్. శత్రు రాడర్లకు కనిపించని B2 స్పిరిట్ నెక్స్ట్ వర్షన్ గా B-21. యావత్ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఫైటర్ జెట్ గగనతలాన్ని చీల్చుకుంటూ వెళ్తుంది. అయితే శత్రు దేశాల రాడర్లకు కనిపించదు. ఇదేమీ యుద్ధతంత్రం కాదు, కానీ సింపుల్ గా అద్భుతం అనొచ్చు. అగ్రరాజ్యం అమెరికా స్పెషల్ ఫైటర్ జెట్, అది B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్. B2 స్పిరిట్ కేవలం బాంబర్ కాదు, స్టెల్త్ సామర్థ్యానికి పెట్టింది పేరు. అమెరికా టెక్నాలజీకి నిదర్శనం. అగ్రరాజ్యం ఎయిర్ ఫోర్స్ కు చెందిన అధునాతన సాంకేతిక ఆయుధాల్లో ఒకటి. హెవీ పేలోడ్ ను కూడా ఆ బాంబు మోయగలదు. ఫైటర్ జెట్లతో పోలిస్తే అధిక బరువు గల మందుగుండు సామాగ్రిని ఎక్కువ దూరం తీసుకెళ్లగల సామర్థ్యం. సుమారు 52 మీటర్ల వెడల్పు ఉన్నప్పటికీ శత్రు దేశాల రాడర్లకు మాత్రం ఓ చిన్న ఈగలా కనిపిస్తుంది. అంటే చెప్పొచ్చు దీని రూపకల్పన ఏ విధంగా ఉందన్నది. B2 విమానాన్ని నార్థ్రోప్ గ్రూమన్ సంస్థ తయారు చేసింది. ఇది ఫ్లయింగ్ వింగ్ డిజైన్ కలిగి ఉండటంతో పాటు రాడర్ సిగ్నల్స్ ను తగ్గించేలా స్పెషల్ గా డిజైన్ చేయబడింది. దీనిపైన ఉపయోగించిన రాడర్ శోషణ పదార్థాలు అంటే అబ్జర్బెంట్ మెటీరియల్స్ ఏరోడైనమిక్ ఆకృతి శత్రు రాడర్లకు దాదాపు కనిపించని విధంగా మార్చాయి. అంతేకాదు ఈ ఫైటర్ జెట్ ఇంజిన్ల శబ్దం వేడి విడుదలను తగ్గించే విధంగా రూపొందించబడ్డాయి. ఇది రాత్రి సమయంలో అటాక్స్ చేసేందుకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఈ స్టెల్త్ సామర్థ్యం B2ని శత్రు గగనతల రక్షణ వ్యవస్థలను ఢీకొట్టడానికి మంచి ఎంపిక. B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ బహుముఖ విమానం. సాంప్రదాయ మరియు అణు ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఖచ్చితమైన గైడెడ్ బాంబులు, జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యూనిషన్స్, భారీ ఆర్డినెన్స్ పెనిట్రేటర్లను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని కాక్పిట్ అత్యాధునిక ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ తో సమకూర్చబడి ఉంటుంది. ఇక దీని దూర పరిధి సుమారు 11,000 కిలోమీటర్లు ఉండగా ఇంధన భర్తీతో సుమారు 40 గంటలకు పైగా నడవగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక 1989 సంవత్సరంలో నిర్వహించిన టెస్టుల్లో సక్సెస్ అయిన B2 1997 సంవత్సరంలో అధికారికంగా అమెరికా ఎయిర్ ఫోర్స్ లోకి ప్రవేశించింది. ఇది కొసోవో వార్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, ఇరాక్ వంటి పలు యుద్ధాలలో కీలక పాత్ర పోషించింది. దీని స్టెల్త్ సామర్థ్యం శత్రు దేశాల డిఫెన్స్ సిస్టమ్స్ ను దాటి ఖచ్చితమైన అటాక్స్ ను నిర్వహించగలదు. అయితే B2 అత్యంత ఖరీదైన సైనిక విమానమే కాదు, అత్యంత ఖరీదుతో కూడిన నిర్వహణ వ్యవస్థలను కలిగి ఉంటాయి. అమెరికా ఎయిర్ ఫోర్స్ ఈ విమానాల కాల పరిమితిని 2030 వరకు పొడిగించేందుకు ఆధునీకరణ కార్యక్రమాలను చేపట్టిందని తెలుస్తోంది. ఇందులో రాడర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, కాక్పిట్ డిస్ప్లేల అప్గ్రేడ్లు ఉన్నాయి. ఇక B2 నెక్స్ట్ వర్షన్ స్టెల్త్ బాంబర్ గా B-21 రైడర్ విమానం రానుందని తెలుస్తోంది. అణ్వస్త్ర సామర్థ్యంతో స్టెల్త్ బాంబర్ B-21 ను అమెరికా రూపొందించిందని తెలుస్తోంది. ఇది కూడా శత్రు స్థావరాలపై మెరుపు దాడులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 2027 సంవత్సరం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి, వ్యూహాత్మకతకు B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ సింబల్ గా నిలుస్తుంది. అసాధారణమైన సామర్థ్యాలతో ఖరీదైన నిర్మాణ వ్యవస్థను కలిగి ఉండటం వలన ప్రత్యేక విమానంగా పిలువబడుతుంది. ఏది ఏమైనా ఆధునిక యుద్ధ రంగంలో B2 ప్లేస్ చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు రానున్న దాన్ని అధునాతన వర్షన్ B-21తో అమెరికా రక్షణ రంగం మరింత పటిష్టంగా మారుతుంది.